హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుదీక్ష హోమ్లీ ఫుడ్. పాయసం అనేది చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఏమాత్రం స్టిక్ అవ్వకుండా చాలా లూజ్గా వస్తుంది. విత్ కొలతలతో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఇలా చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం వెంటనే చేయాలి అనుకునేటప్పుడు చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది జస్ట్ 10 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఒక్కసారి ఇలా నేను చేసే విధంగా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా అయితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి. లోకి వెళ్దామండి. ఒక కడాయిలోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలానే ఒక 15 జీడిపప్పు పలుకులు, అలానే బాదం పప్పు పొట్టు తీసి వేసుకున్న ఏదైనా మీ ఇష్టం అండి. ఒక 10 వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మధ్యలోన ఒక 6-7 వరకు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలండి. అన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ అనేది వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మంట అనేది తగ్గించుకొని ఇందులోకి 1 గ్లాస్ వరకు సేమియా పూస యాడ్ చేసుకోవాలండి. ఒకే గ్లాస్తో అన్ని కొలతలు చూపిస్తున్నాను. ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. స్లోగా పూస అనేది విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే నెయ్యి మరి కాసింత యాడ్ చేసుకోవాలండి. ఈ నెయ్యిలోనే ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఈలోగా పక్కన అనేది పాలు మనం మరిగించుకుంటూ ఉండాలండి. ఇందులోకి వేడి పాలు మాత్రమే వేసుకుంటాము, అందుకే వేగంగా అయిపోతుంది. ఇగోండి, 1 గ్లాస్కి 3 గ్లాసుల వరకు పాలు అనేది యాడ్ చేసుకోవాలి. వేడి పాలు వేసుకోవడం వల్ల మనకి ఎక్కువ సమయం పట్టదు, చాలా వేగంగానే అయిపోతుంది. కానీ ఇలా చేసుకుంటే అంతా కూడా స్టిక్ అవ్వకుండా చల్లారినా కూడా పొడి పొడిగా వస్తుందండి. ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 యాలకులు కూడా ఇలా దంచి వేసుకోవాలండి. స్మెల్ కోసం బాగుంటుంది. ఇలా పొంగుతూ ఉంటుందండి. అప్పుడు మంట తగ్గించుకొని మనం బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇదిగోండి, ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్కి 3/4 గ్లాస్ లాగా షుగర్ తీసుకోవాలి. మనం తీసుకునే సేమియా పూస బట్టి కూడా వేగంగా స్టిక్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం వాటర్ అయినా పాలైనా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే కరెక్ట్గానే సరిపోయిందండి. ఇదిగోండి, ఇలా దగ్గరగా అవుతుంది కదా. ఇప్పుడు మరొక 2-5 మినిట్స్ పాటు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఒక 5 నిమిషాల తర్వాత కుక్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పక్కన, వాటిని యాడ్ చేసుకోవాలి. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతేనండి, గ్యాస్ ఆఫ్ చేసుకుంటే దగ్గర పడిపోతుంది. ఇదిగోండి, గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారాక చూపిస్తున్నాను. ఇలా థిక్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.